హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సునీత సంగతులకి స్వాగతం. ఈరోజు మండే ఫైర్ డే. ఫైర్ డే మంచిగా నామినేషన్స్ హడావిడిగా ఉంటది గదా! సో, దానికోసం అనమాట. ఈరోజైతే నిన్న నైట్ చాలా అంటే సండే ఎలిమినేషన్ తర్వాత చాలా డిస్కషన్స్ అయినియంట. లైవ్‌లో నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నారంట. సో మెనీ థింగ్స్ జరిగినియంట. మనకేమి చూపించరు. మనం ఏం చేస్తాం, మనకి ఏమంటారు టెలికాస్ట్‌లో ఏమొస్తదో ఎపిసోడ్‌లో అదే ఫాలో అవుదాం. అదే చెప్పుకుంటూ పోదాం. సో, చాలా జరిగినియి. చాలా నామినేషన్స్ గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడేసుకున్నారంట. రేపు ఎవరికేస్తున్నావు ఏంటి అని. మరి రూల్స్ ఉండేవి కదా! బిగ్ బాస్ చెప్పేవాళ్ళు. అసలు మాట్లాడకూడదని చాలా అంటే ఆ టాపిక్ ఎత్తినా కూడా తిట్టేవాళ్ళు గదా! మరి ఇప్పుడెందుకు జరగట్లేదు? చాలా మారిపోయినాయి బిగ్ బాస్ రూల్స్. చూద్దాం ఏం జరుగుతదో. డైరెక్ట్ 'రంగా రంగా రంగస్థలాన' అనే సాంగ్‌తో స్టార్ట్ అయిపోయిందనమాట పొద్దున్నే. అందరిని మనల్ని అండ్ మండేని దాంతోనే లేపేశారు. అండ్ పొద్దున్నే ఎందుకో సారీ పృథ్వీ సారీ పృథ్వీ కాదు. మణికంఠ, నబీల్ అండ్ ఆదిత్య ముగ్గురు కూర్చొని మాట్లాడుతున్నారు. మనోడే క్వెషన్‌లేస్తాడు. మనోడేదో అడుగుతాడు. చెప్పేలోపు వినకుండా ఆయనే ఫీల్ అయిపోయి ఆయనకే ఏదో అనేసుకొని ఆయన ఎళ్ళిపోతాడు. ఏంటో అర్థం గాదు. ఏదో ఎవరికి నామినేషన్ వేస్తావనో లేతే ఎవరేదో అని అడిగాడు మణికంఠ నబీల్‌ని. అది జెప్పేలోపు ఆయన ఎళ్ళిపోయాడు. అదే అంటారు చూడు క్వెషను నువ్వే ఏస్తావు, ఆన్సరు నువ్వే జెప్తావు, నువ్వే అడుగుతావు, నువ్వే ఫీల్ అవుతావు ఏంట్రా అన్నట్టుంటది గదా! అలా ఉంటదనమాట. సో, డైరెక్ట్ ఇంక డిస్కషన్స్ ఏమి చూపియకుండా నామినేషన్స్‌కెళ్ళిపోయారు. ఎందుకంటే నామినేషన్‌లో కొంచెం స్టఫ్ ఉంది కాబట్టి డైరెక్ట్ నామినేషన్స్‌కెళ్ళిపోయారు. నామినేషన్‌లో ఫస్ట్ మన ఆదిత్య ఓంని నిలబెట్టారనమాట. ఇదేంటంటే నామినేషన్ షేవింగ్ ఫోమో ఏదో ఆ టైపు ఫేస్ మీద స్ప్రే చేయడం అన్నట్టు. ఆదిత్య ఓం ఫస్ట్ నామినేట్ చేసింది పృథ్వీననమాట. ఎందుకంటే ఆయన అంత పెద్ద మనిషిని, ఏజ్డ్‌ని కొంచెం ఆయన్ని ఎఫ్ వర్డ్ మాట్లాడేసాడు కదా! సో, ఆయన దానికి కొంచెం ఫీల్ అయ్యారు. ఆ టాపిక్ మీద పృథ్వీని నామినేట్ చేశారు. అంటే నువ్వు అన్నావు అట్ ది సేమ్ టైమ్ అదే వేలో సారీ గూడా చెప్పుంటే బావుండేది. అంత అగ్రెసివ్‌గా అంటే అంత ఫి తెలిసేలాగా బట్ అది చెప్పలేకపోయావని ఆ టాపిక్ మీద నామినేట్ చేశారనమాట. నెక్స్టు ఇవాళ హైలైట్ అందరూ ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్టుగా ఫస్ట్ ఒక్కొక్క ఓటుతోనే నామినేషన్‌కొచ్చి అలా ఓటు పడి అలా ఎళ్ళిపోయే సేవ్ అయిపోయేది మన సోనియా అక్క. సో, ఈరోజు దొరికేసింది. ఫస్ట్ నామినేషన్ దీనికి పునాదేసింది ఆదిత్య ఓం అనమాట. సోనియాని నామినేట్ చేశారు. ఇక్కడ అందరు చెప్పిన పాయింట్స్ చాలా కరెక్ట్. సోనియా, పృథ్వీ విషయంలో ఎవ్వరు పాయింట్స్ చెప్పినా సరే అవి కరెక్ట్ 100% అనమాట. నువ్వు వెనకాలుండి పృథ్వీని వెపన్‌లా వాడి గేమ్‌లో పంపించావు అని చెప్పి. ఆమె గూడా ఒప్పేసుకుంటుంది చాలా థింగ్స్‌లో. హి ఈజ్ మై స్ట్రెంగ్త్ ఇలాగా తన అగ్రెసివే మాకు స్ట్రెంగ్త్ మా గేమ్‌కి, మా టీమ్‌కి అని చెప్పి. సో, ఎక్కడ అంటే ఆయన్ని పంపించి నువ్వు కొట్టుకొచ్చేయి అందరిని యేసుకొచ్చేయి అన్నట్టుగా ఉందనమాట. అదే యాటిట్యూడ్ చూపిస్తుంది. అండ్ ఆదిత్య ఓంతో ఈరోజు మాట్లాడిన మాటలైతే టూ బ్యాడ్ అనమాట. ఆయన మీరు సోనియా గారు ఎంత రెస్పెక్టివ్‌గా మాట్లాడుతున్నారో, ఈమె దానికి అసలు ఇంత గూడా లేదనమాట. ఆమె యాటిట్యూడ్, ఆ బాడీ లాంగ్వేజ్ గానీ, నాకైతే నిజంగా పర్సనల్‌గా అయితే నచ్చలేదు. ఆయన అందరితో గూడా చాలా పద్ధతిగా మాట్లాడతారు. థాంక్ యూ అంటే ఆయన వే ఆఫ్ స్టైల్‌లో మళ్ళీ థాంక్ యూ చెప్పి, ఐ లవ్ యూ ఆల్ ఇలా చెప్తుంటాడు. బట్ అయినా గూడా ఈమె మాట్లాడేది, ఈమె బాడీ లాంగ్వేజ్ మాత్రం టూ బ్యాడ్ అనమాట. నాకైతే అసలు నచ్చలేదు. నెక్స్టు నైనిక మణికంఠని నామినేట్ చేసింది. మణికంఠది ఇదొక సిల్లీ రీజన్ ఏమో అనిపిస్తది. ఎందుకంటే ఆల్రెడీ నైట్ డిస్కషన్‌లో నేను విన్న కొన్ని పాయింట్స్‌లో ఏంటంటే ఆమె సేవ్ అయినప్పుడు ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వలేదంట. మనోడికి లోపల పడిన క్లాస్‌కి ఆ పరిస్థితి ఏంటో, ఆయన పరిస్థితి ఏంటో ఆయనకే తెలీదు. ఈమె ఏమంటారు నేను సేవ్ అయినప్పుడు మనోడు హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. అది నచ్చలేదు అన్న పాయింట్‌లో ఏసిందనమాట. ఆల్మోస్ట్ థింగ్ అయితే అదే. సో, అది పాయింట్. అండ్ నెక్స్ట్ నైన్‌కి ఏసింది ఎవరికి మన ఆదిత్య ఓంకి. ఇవాళ మోస్ట్ ఆఫ్ ద నామినేషన్స్ అన్నీ ఈళ్ళకే. పృథ్వీకి, సోనియాకి, ఆదిత్య ఓంకి, మణికంఠకి ఎక్కువున్నాయి. సో, నైనిక ఆదిత్య ఓంని నామినేట్ చేసింది సెకండ్. ఆయన మీద పాయింట్స్ కూడా గేమ్సు విషయంలోని కొంచెం
ఫిజికలీ హర్ట్ గురించి. యాహ్! నెక్స్ట్ ఇవి ఇవాళ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనమాట. నబీల్ సూపర్ టాపిక్, సూపర్ పాయింట్స్. టాపిక్స్ కాదు. నామినేషన్‌కి ఎప్పుడు కూడా సిల్లీ పాయింట్స్ కాకుండా కొంచెం స్ట్రాంగ్ పాయింట్స్ ఉండి మాట్లాడితే బావుంటదనిపిస్తది. నబీల్ ఈరోజు అందులో చాలా బాగా మాట్లాడాడు. కొంచెం అక్కడక్కడే ఇమిటేషన్ చేసి అబ్బో! ఆ! ఈ అని అంటూ ఉన్నాడు గానీ, బట్ ఆళ్ళు మాట్లాడే ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్‌కి ఈయన చెప్పే సమాధానంలాగా అనిపించింది. నాకైతే తప్పేం కనిపియలేదు నబీల్ బిహేవింగ్. అసలు సోనియా మాట్లాడుతుంటే ఇక్కడ ఎనకాల నిజంగానే బాడీగార్డ్‌లొచ్చినట్టు వచ్చేస్తున్నారు. నిఖిల్ అండ్ పృథ్వీ అసలు ఒక్క మాట మాట్లాడనీయట్లేదు. ఒకటి అననీయట్లేదు. ఆళ్ళు మాట్లాడినా ఈమె అలా తగులుకుంటుంది. టూ మచ్ ఉన్నారనమాట. ఎంత సపోర్టివ్‌గా మరి అసలు మరి ఏంటో గాని అర్థం కావట్లేదు గానీ వీళ్ళ రిలేషను. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ నబీల్ పృథ్వీని నామినేట్ చేశారు. ఇక్కడ కూడా పృథ్వీతో మాట్లాడుతుంటే కూడా ఫుల్లుగా సోనియా వెనకేసుకుంటూ వచ్చేస్తుంది అని మాట్లాడుతూ నబీల్ అప్పటికి చెప్తున్నాడనమాట. బిగ్ బాస్ నా నామినేషన్స్, నా పాయింట్స్ నేను చెప్తున్నా, నా అడ్డొస్తుందని చెప్పినా కూడా లేదనమాట. ఫుల్లుగా యాంటీగా మాట్లాడుతుంది. వీళ్ళైతే బాగానే నబీల్ చాలా పాయింట్స్ పెట్టాడు ఈరోజైతే. నెక్స్ట్ ప్రేరణ మణికంఠని నామినేట్ చేసింది. ఎందుకంటే దోశ గొడవలో మణికంఠ ఇన్వాల్వ్ కాకపోయి ఉంటే ఇంకొంచెం అంత అంత పెద్దదయ్యి ఉండేది కాదు అనేసి తన పాయింట్ అనమాట. ఇక్కడ ఏంటంటే మణికంఠ అంటే ప్రేరణ కూడా పాయింట్ దొరికింది వీడియో చూపించడం వల్ల. లేదంటే కొంచెం కామప్ అయ్యేదేమో అని అనిపించింది. బట్ కానీ ప్రేరణ చెప్తుంది నేను వీడియో చూసానందువల్లనే కాదు, జస్ట్ నాకు కూడా అనిపించింది నువ్వు ఇలా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండి పెద్ద చేయకుండా ఉంటే బాగుండని. సో నామినేట్ చేసింది. నెక్స్ట్ నామినేషను ప్రేరణ నైనికని నామినేట్ చేసింది. ఇక్కడ వీళ్ళు అటు తిప్పి బయటికెళ్ళిన అబ్బాయిని బాగానే యేసుకుంటున్నారు తెలిసి తెలియకుండా. మీ సంచాలకులా కాదు నేను బాగానే ఆడాను. మీ సంచాలకులాగా ఏం నేను కూర్చుండిపోలేదు. ఇలా మాట్లాడుతున్నారనమాట. బాగున్నాయి. అంటే ఆయన చేసిన దాన్ని ఇప్పుడు మాట్లాడుతున్నారు దాని గురించి. అండ్ నెక్స్ట్ అసలు నామినేషన్స్ సోనియాకి ఇదివరకు ఏమయ్యేదంటే ముందు సోనియాని నామినేషన్ చేయమనేవాళ్ళు. అప్పుడు ఏమయ్యేది, సోనియా ఎవరు అనుకున్న వాళ్ళకి చేసేసేది. ఎవరైతే తర్వాత వాళ్ళు తనని కొంచెం ఆర్గ్యూగా ఎవరైనా నామినేషన్ పెట్టిన వాళ్ళని తను అనడానికి ఛాన్స్ ఉండేది కాదు. ఈరోజు ఏమైందంటే రివర్స్ అయింది. సోనియా వేయకముందు సోనియా కన్నా ముందు నబీల్ సోనియా నామినేట్ చేశారు కదా. సోనియాకి ఇంక పాయింట్ అంటే నాకు పర్సన్ దొరికాడు అన్నట్టుగా నబీల్ని తగులుకుందనమాట. ఆమె మాట్లాడే యాటిట్యూడ్ కానీ, చెప్పే విధానం కానీ, ముందు చదువుకో అంటే ఈమె లాయర్ చేసిందంట. ఈమె చదువుకున్నట్టు, చదువుకోలేదన్నట్టు ఆయన్ని మాట్లాడడం. ఈ టైప్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్‌లో బాగా మాట్లాడుతది. అండ్ వెనకేసుకు రావడం మాత్రం అసలు సూపర్‌గా అనమాట. వెనకాల సపోర్టివ్. అండ్ ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పి బాగా పోక్ చేసింది నబీల్‌ని. నబీల్ కూడా బానే ఈక్వల్‌గానే సమాధానం చెప్పాడు. కొన్ని పాయింట్స్‌లో ఈమెకు పాయింట్ లేక కవరప్ చేసేసాడు గానీ, చాలా వరకు చాలా నీట్‌గా పాయింట్స్ పెట్టాడు. నబీల్ అయితే చాలా ఫుల్‌గా నీట్‌గా ఆర్గ్యూ చేశాడు. సోనియా కరెక్ట్‌గానే ఆన్సర్‌లు చెప్పగలిగాడు. ఏమీ తగ్గిపోలేదన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ మళ్ళీ ఆదిత్యని సోనియా నామినేట్ చేసింది. ఆయన్నయితే అసలు తీసి పడేస్తదసలు. మీ గురించి చెప్పడానికి ఏమి లేదు. అసలు ముందు మీరు ఆడనే లేదు కదా! మీ దగ్గర మీకు చెప్పడానికి కూడా పెద్దగా పాయింట్స్ ఏమి లేవు. మీరే వెళ్ళిపోతాం అంటున్నారు కదా! వెళ్ళిపోండి. ఔట్ ఆఫ్ దిస్ హౌస్ అని చెప్పి ఈమె డిసైడ్ చేసేస్తుందనమాట. బట్ చూస్తుంటే ఛాన్సెస్ కూడా అలాగే కనిపిస్తున్నాయి. అది పక్కన పెడితే ఈమె యాటిట్యూడ్ చేసేదైతే మాత్రం అలాగే ఉందనమాట. ఇంకెవరున్నారు? నెక్స్ట్ మణికంఠ నామినేషను ఫస్ట్ పృథ్వీ అనమాట. నువ్వు చాలా అగ్రెసివ్‌గా ఉన్నావు. నన్ను ఏమంటారు చుట్టి పడేస్తున్నావు పక్కకి. కొంచెము అది భయమేస్తుంది నాకు. కొంచెం అగ్రెసివ్ తగ్గించుకుంటే నేను కూడా కొంచెము చీఫ్ అవ్వడానికో, లేకపోతే క్లాన్ మెంబర్ అవ్వడానికో క్లాన్ చీఫ్ అవ్వడానికి అది బాగుంటుందని చెప్తున్నాడనమాట. సో వీళ్ళీలోపు ఈ సోనియా అండ్ పృథ్వీ అనమాట. అసలు ఇలా
ఐ కాంటాక్ట్ అండ్ ఐ కన్వర్జేషను మధ్య మధ్యలో నవ్వులు ఈళ్ళు సూపర్ అనమాట. ఈళ్ళు సెపరేట్‌గున్నారు. నెక్స్టు మణికంఠ నామినేట్ చేసింది ఆదిత్య ఓంని. ఆయన్నేంటంటే ఆయన మరీ స్ట్రిక్ట్ బొమ్మరిల్లు ఫాదర్‌లాగా అయిపోతున్నారు నాకు. చెప్పండి గానీ మరీ ఫోర్స్‌గా చెప్తున్నట్టు అనిపిస్తుంది. నాకు నచ్చట్లేదు అనేలాగా చెప్పాడనమాట. సో, ఆ పాయింట్ మీద ఆయన నామినేట్ చేశాడు మణికంఠ. సారీ. హ్మ్. వీళ్ళు నిన్న వేరే డిస్కషన్‌లో నాకు విష్ణుప్రియకిని మన ఎవరు ప్రేరణకి గొడవ ఇంక అయిపోయినట్టుంది. కామప్ అయిపోయినట్టుంది అని చెప్పేసి అనుకున్నాము. వేరే ఫ్రెండ్ నిన్న డిస్కస్ చేసుకున్నాం. కానీ అప్పుడు నేను చెప్పాను. నాకెందుకో అయినట్టు అనిపియట్లేదు. ఈ గొడవ ఇక్కడితో ఆగినట్టు అనిపియలేదు. ఏదో తినిపించుకున్నారు గానీ ఇది సద్దుమణిగినట్టు అనిపియట్లేదని. సో, సేమ్ జరిగింది ఈరోజు. విష్ణుప్రియ ప్రేరణని నామినేట్ చేసింది. చెప్పకుండా ఆ పాయింట్స్ చెప్పకుండానే చెబుతూ అదే పాయింట్ మీద చేసినట్టే. ఏందంటే తనని తిట్టిన విషయం గానీ, టంగ్ స్లిప్ అయిన విషయం గానీ, ఆ టాపిక్స్ మీదే అనమాట. ఇది అవ్వలేదు. ఈ గొడవ అయిందనంటే ఇక్కడ మొన్న నాగార్జున గారు చెప్పినప్పుడు కూడా ప్రేరణకి చెప్పారు. ఇంక ఈ టాపిక్ వదిలేయండి విష్ణుప్రియతో గొడవ అని గానీ, విష్ణుప్రియకి చెప్పలేదు కదా! సో, ఈమె ఏసేసిందనమాట. సో, అదే డిస్కషన్ అదే ఈ పాత ఏవున్నాయో దీన్నే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తుంటారు. ఓ టైప్ ఆఫ్ రివెంజ్ నామినేషన్ అనుకోవచ్చు. జరిగిన రిలేటెడ్‌వే ఏస్తా ఉంటారు. అది అక్కడ ఏదో ఆ రోజుకి నాగార్జున గారు వచ్చినప్పుడు హగ్ చేసుకోవడమో, ఇది చేసుకోవడమో చేస్తారు గానీ, ఏం కామప్ అవ్వవు. అయి ఉండిపోతూనే ఉంటాయి. అండ్ దట్ టూ వీళ్ళిద్దరికి బానే అయింది. చిన్న విషయం ఏం గాదు. ఇంకొకరు విష్ణుప్రియ ఇంకొకరికి ఎవరికి నామినేట్ చేసింది? నెక్స్టు విష్ణుప్రియ కూడా ఆదిత్య ఓంకే నామినేట్ చేసిందనమాట. ఇంకొంచెం మీరు ఆడుండాల్సింది అనే పాయింట్ మీద. అదే కదా! కరెక్టే. నెక్స్ట్ పృథ్వీ నామినేషన్స్ నబీల్ మీద చాలా సేఫ్‌గా, చాలా కాన్ఫిడెంట్‌గా బాబు నిన్ను మేము తీసేసింది సంచాలకం చేయడం కోసం తీసేసామన్నట్టుగా ఎవరో పాయింట్ అందించినట్టు చెప్పాడు. కానీ అక్కడ దొరికింది అసలు సంచాలకుగా చేస్తారని తీసేసిన వాళ్ళు ముందేం డిసైడ్ చేయలేదు. ఆ టీమ్‌లో తీసిన తర్వాత సంచాలకుగా పెట్టారు. ఈ పాయింట్ అదంటారు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరంటారు చూడండి. అలా అనిపించిందనమాట. సో, ట్రై చేసాడు ఆ పాయింట్ పట్టుకుందాము. అందుకని మేము నిన్ను స్ట్రాంగ్ అని తీసేయలేదు అని కవర్ చేద్దాం అనుకున్నాడు. బట్ అది అవ్వలేదనమాట. సో, నబీల్‌ని నామినేట్ చేశాడు పృథ్వీ. నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎవరిని చేశాడు? మణికంఠనా? నెక్స్ట్ మణికంఠని నామినేట్ చేశాడు. మణికంఠని ఇదే రీజన్ కదా! ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉన్నావని అని చెప్పేసి, ఈయనేమో నేను స్ట్రాంగ్‌గానే ఉన్నాను అని చెప్పేసి, లేదు నువ్వు ఇంకొంచెం మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నాను నేను అని చెప్పి ఈయన వాదించుకుంటున్నాడనమాట. కానీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి నువ్వు అని చెప్పేసి, ఈ రీజన్ మీదే పృథ్వీ మణికంఠని నామినేట్ చేశాడు. ఇంకా నెక్స్ట్ సీత. సీత ఫస్టు ప్రేరణని నామినేట్ చేసింది. వీళ్ళకి మోస్ట్‌లీ పాత పాయింట్సు, పాత గొడవలు ఇయ్యే కొంచెం పెట్టుకొని అవి తీయద్దు అని అనుకుంటూనే మేము ఇయి మాట్లాడట్లేదు. వీటి సద్దుమణిగిపోయింది అని అనుకుంటూనే సీతని ఒక ఏమంటారు ఒక గ్రోసరీ గ్రోసరీ కాదు. అదే సూపర్ మార్కెట్ టాస్క్‌లో మణికంఠ ఇద్దరు ఆడినప్పుడు కొంచెం అగ్రెసివ్‌గా ఆడేసావు ఇలా అని అదే టాపిక్‌లో పట్టుకొని ఆ టాపిక్‌ని మళ్ళీ నేను విష్ణుప్రియ టాపిక్ కలపట్లేదని చెప్పి దాని గురించే మాట్లాడిందనమాట సీత. నామినేట్ చేసింది ప్రేరణని. నెక్స్ట్ సీత నామినేట్ ప్రేరణ మణికంఠని. నెక్స్ట్ నామినేట్ చేసింది మణికంఠన్ అనమాట సీత. ఇది మెయిన్ పాయింట్స్ మణికంఠలో చాలా ఉన్నాయి. ఏంటంటే ఎందుకు సీరియస్ అవుతాడో తెలీదు. ఎందుకు కోప్పడతాడో తెలీదు. ఎందుకు మాట్లాడతాడో తెలీదు. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు. అది ఫ్రెండ్‌షిప్‌గా మాట్లాడుతున్నాడా? నామినేషన్ పాయింట్‌లో తెస్తాడా? అనేది క్లారిటీ అస్సలు లేదనమాట. దానికోసమని నేను మణికంఠని నామినేట్ చేస్తున్నానని చెప్పి మణికంఠ టాపిక్‌లో సీత నామినేట్ చేసింది మణికంఠని.
నెక్స్ట్ యష్మి నామినేషన్స్. యష్మి నామినేషన్స్ ముందే చెప్పింది కదా, ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ నీకే వేస్తానని. యష్మిది కూడా లైవ్లో చాలా జరిగినాయి అంట, తను హగ్ చేసుకున్న విషయం మనకంటే తను కంఫర్ట్గా ఫీల్ అయిన విషయం. బట్ ఈ టాపిక్లు ఏమి మనకి ఎపిసోడ్లో చేయట్లేదు. సో వాట్ ఎవర్ అంటే దీనికి రియాక్షన్ అక్కడ లైవ్లో మనకు చూపించకపోయినా దానికి కనెక్టెడ్ ఉంటాయి అనమాట. అందుకని జస్ట్ ఈ పాయింట్ చెప్తున్నాను నేను. సో యష్మి మణికంఠ నామినేట్ చేసింది. నువ్వు దేని మీద స్టాండ్ తీసుకుంటున్నావు, దేని మీద పాయింట్ లేదన్నది తెలియట్లేదు, క్లారిటీ ఉండట్లేదు అని చెప్పి. నువ్వు స్ట్రాంగ్గా కూడా లేవు. అండ్ పృథ్వీ అదే ఈ విషయంలో చెప్పకుండానే పృథ్వీకి సపోర్ట్ చేసింది అనమాట. ఎందుకంటే మణికంఠ కన్నా కూడా, అంటే బాయ్ అయినా సరే మణికంఠ కన్నా కూడా యష్మి పృథ్వీతో అంత ఫైట్ చేసింది. ఆయన ఇసిరి పడేస్తున్నా, చుట్టేస్తున్నా, పట్టేసుకున్నా, ఎలా ఉన్నా టఫ్ ఫైట్ ఇచ్చిందనమాట. ఆ పాయింట్ మీద నీకన్నా నువ్వు వీక్ ఉన్నావు అని చెప్తుంది. తను స్ట్రాంగ్ ఉందని చెప్పుకోకుండా నువ్వు వీక్ ఉన్నావు అనే పాయింట్లో రేస్ చేసామంట. నేను వీక్ కాదు అని చెప్పేసి మనోడు గట్టిగా ట్రై చేశాడు. నువ్వు ఆర్గ్యూ చేసుకో, నా పాయింట్ అయిపోలేదు అంటాడు. నువ్వు ఆర్గ్యూ చేసుకో, నువ్వు చెప్పు అని చెప్పి చెప్తూ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వేచిన ఉదయంలో నెక్స్ట్ అసలైన గొడవ అనమాట. ఈరోజు ఎపిసోడ్కి కొంచెం కరెక్ట్ నబీల్ మాట్లాడాడు సోనియా మీద గట్టిగానే. అండ్ నెక్స్ట్ పాయింట్స్ పెట్టింది యష్మి అనమాట. సూపర్గా ఆడింది, సూపర్ పాయింట్స్. అంటే ఎంటైర్గా అక్కడ జరిగింది క్లియర్గా ఎవరికైనా అర్థమయ్యేది. ఆమె వెనకాల ఉండి వెళ్ళండి అని చెప్పి, లేకపోతే రండిరా వెళ్దాం పదండి గొడవకి, ఇలాగా ఏదో ఫంక్షన్కి వెళ్తున్నట్టు రండిరా అని పిలుస్తున్నావు అని కూడా డైలాగ్ వేసింది అనమాట యష్మి. సో యష్మి సోనియాని నామినేట్ చేసింది. వాళ్ళని పెట్టి ఆడుతున్నావు, నువ్వు కనబట్టలేదు, నువ్వు స్ట్రాంగ్గా లేవు, నీ గేమ్ ఎక్కడ కనిపించలేదు, నాకు వాళ్ళ త్రూనే కనిపిస్తుంది అనే పాయింట్స్ మీద చాలా బాగా లాక్ చేసింది. సోనియా ఎంత గట్టిగా చేసినా కూడా అక్కడ యష్మి పాయింట్స్ కరెక్ట్గా ఉండేసరికి ఆర్గ్యూ చేసుకోవడానికి అరుస్తుంది అంతే తప్పితే ఆర్గ్యూ చేసుకోవడానికి వాటికి ఛాన్స్ లేదనమాట. సో గట్టిగానే పడింది ఎఫెక్ట్ ఈరోజు అయితే అనిపిస్తుంది. మరి చాలామంది మేము వెయిట్ చేస్తున్నాము నామినేషన్లో ఒక్కసారి వస్తే, ఇదే ఫస్ట్ టైం నామినేషన్లోకి రావడం. అండ్ నబీల్ కూడా ఇదే ఫస్ట్ టైం నామినేషన్లోకి రావడం. నబీల్ వెళ్తాడని నేనైతే అనుకోవట్లేదు. అండ్ అట్ ది సేమ్ టైం సోనియా కూడా వెళ్తుందని అనుకోవట్లేదు. చాలామంది వస్తే ఇంకే అక్కని బయటికి స్వాగతిస్తాం అది ఇది అని అంటున్నారు, కానీ ఐ డోంట్ థింక్ సో. ఆమెకి పిఆర్ గట్టిగానే ఉందని టాక్ అనమాట. సో నాకు తెలిసి ఎలిమినేట్ అవుతుంది అని అయితే మాత్రం నేను అనుకోవట్లేదు. ఇన్ కేస్ అయితే చూడాలి మరి. ఏమైనా నిఖిల్ ఫ్యాన్స్ సోనియా లేకపోతే మనోడు ఇంకొంచెం ఎలివేట్ అవుతాడు బాగా, గేమ్ ఆయన ఆడుకుంటాడు అనేది ఏమైనా పాయింట్ ఉంది అని అంటే కనుక, సో ఏమైనా ఓటింగ్ చేంజ్ అవుతుందేమో చూడాలి. సో ఇక్కడికి నామినేషన్స్ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఈరోజు నామినేషన్స్ అందరి పేర్లు వచ్చిన తర్వాత అసలు ఇంకోటి మర్చిపోయారా, నామినేషన్ ఇప్పుడు నిఖిల్ చీఫ్ కదా. సో ఆయన అంటే చీఫా క్లాన్ మెంబరా, చీఫేలండి. సో ఆయన ఉన్నాడు కదా, అంటే కెప్టెన్ లాగా అనుకోండి. ఆయన లేడు కదా నామినేషన్స్లో. బట్ ఆయన కూడా 2 పేర్లు ఎప్పుడు చెప్పేది ఉంటుంది కదా. అసలు ఆ పాయింటే తీసేశారు కదా. మీరు అబ్జర్వ్ చేశారు ఎవరైనా? ఆయన కూడా నామినేషన్ చేసేవాడు, కెప్టెన్ కూడా ఇద్దరు నామినేట్ చేసేవాడు, అది పోయింది. ఆయన పైగా నామినేట్ చేయకపోగా ఒకరిని సేవ్ చేయొచ్చు అనే ఆప్షన్ పెట్టారనమాట. సో ఇక్కడ మనోడు తెలివిగా బాగా ఆలోచించి నైనికని సేవ్ చేశాడు. నైనిక మీద పెట్టిన పాయింట్స్ కరెక్ట్ కాదని అనిపించింది అని చెప్పి పాయింట్ చెప్పాడు, కానీ అక్కడ మళ్ళీ ప్రేరణ నేను కరెక్ట్ పాయింట్సే పెట్టాను అన్న వేలో చెప్పబోయింది. బట్ తనని ఆపి, లేదు నేను ఓవరాల్ హౌస్, నాట్ ఓన్లీ గేమ్, ఓవరాల్ హౌస్ టాపిక్ అన్నీ కన్సిడర్ చేసి చెప్పాను, సేవ్ చేశానని చెప్పి కవర్ చేశాడు నిఖిల్. సో ప్రస్తుతానికి ఈరోజు ఈ వీక్ నామినేషన్లో ఉన్నది గర్ల్స్ అయితే ఇద్దరే, సోనియా అండ్ ప్రేరణ. అండ్ బాయ్స్లో పృథ్వీ, మణికంఠ, నబీల్ అండ్ ఆదిత్య ఓం. మొత్తం 6 మెంబర్స్ అనమాట, 4 బాయ్స్ 2 గర్ల్స్. సో ఈసారి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ వచ్చి ఆదిత్య ఓంకు ఉన్నాయేమో అని అనిపిస్తుంది. లెట్స్ సీ, బాగా ఎక్కువ. అండ్ ప్రేరణ కూడా అని నేను అనుకుంటున్నాను, చూద్దాం. సోనియా అయితే వెళ్ళలేదు, అస్సలు సమస్య లేదనమాట. సో ఇది ఈ రోజుకైతే ఎపిసోడ్ ఇలా ఏమంటారు, ఇలా నామినేషన్తో వాడి వేడి చర్చలతో
బానే అయింది. కానీ ఇంకా లైవ్‌లో జరుగుతున్నాయి. ఆల్రెడీ చాలా అప్డేట్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి చెప్పాల్సొస్తుంది. నాకెందుకు మరి మనకి కొన్ని ఏమవుతున్నాయంటే కొన్ని పాయింట్స్ గానీ, డిస్కషన్స్ గానీ దాని గురించి మాట్లాడదామన్నా మంచి పాయింట్స్ ఏవో పిచ్చి పిచ్చి గాసిప్స్ ఇలా గాకుండా అవి మాట్లాడదామన్నా అయ్యేమో మనకి ఎపిసోడ్‌లో చూపియట్లేదు. లైవ్‌లో చూపించిన వాటిలోనేమో ఆ టాపిక్ ఉంటే లైవ్‌లో వచ్చినా కూడా ఎపిసోడ్‌లో చూపియరనమాట. కొన్ని కొన్ని కట్ చేసేస్తూ ఉంటారు. సో, దానివల్ల పాయింట్ ఇంపాక్ట్ ఉండేది తర్వాత రిలేటెడ్ చేసుకోవడానికి ఏంటి ఇదేం జరిగింది వీళ్ళిద్దరు మొన్న బానే ఉన్నారు కదా! అన్న ఫీల్ వస్తదనమాట. అలాంటి ఒక టాపిక్‌లోనే నేను ఐ మీన్ లైవ్ ఇన్ఫర్మేషన్‌లో తెలిసిందేంటంటే పృథ్వీ అడిగాడంట నిఖిల్‌ని. నన్నెందుకు సేవ్ చేయలేదు? అండ్ నన్ను గాని, సోనియాని గాని ఎందుకు సేవ్ చేయలేదు? అనవసరంగా నీ క్లాన్‌లోకొచ్చాననిపిస్తుంది. ఒకవేళ నువ్వు మొన్న రెడ్ ఎగ్ నాకిచ్చుంటే, నీకు నాకు అపోజిట్ పడేది. అప్పుడు ఛాన్సెస్ నీకు తక్కువుంటాయని ఏమైనా అలా ఆలోచించావా? అని అనిపిస్తుంది నాకని మొత్తానికి ఏదో చిన్న ఆర్గ్యూ అయితే వీళ్ళిద్దరి మధ్య జరిగిందంట. మరి మనకి రేపటి ఎపిసోడ్‌లో చూపిస్తారో లేదో అయితే నాకు డౌటే. అదెందుకో రాదేమో అని నేను అనుకుంటున్నాను. వస్తే బావుంటది ఇంట్రెస్టింగ్‌గా. ఎందుకంటే దీని రిలేటెడే నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఏదైనా టాస్క్ జరిగినప్పుడు ఇవి ఇన్ కేస్ వీళ్ళిద్దరు ఆపోజిట్‌లో టీమ్‌లో ఉంటే ఆపోజిట్‌గా ఉంటే ఎలాంటి ఫైట్ అవుతది? ఎలాంటి అవుతాయి గొడవలనేది రిలేటెడ్ ఉంటదనమాట. సో, దానికోసం అది. సో, యాహ్! మండే నామినేషన్స్ అయితే అయిపోయినియి. ఇది సంగతి. మీకెలా అనిపిచ్చింది ఈ ఎపిసోడు? కామెంట్ చేయండి. కొంచెం కామెంట్స్ రావట్లేదు. ఎవరో కొంతమంది మా మా బ్యాచే మా ఫ్రెండ్సే చూసి ఏమంటారు చూస్తున్నామని చెప్తున్నారు. మళ్ళీ ఇంతమంది చూస్తున్నాం, అంతమంది చూస్తున్నాం అని మాట్లాడి లైక్ గూడా కొట్టట్లేదు అసలు దానికి. లైకులు కొట్టట్లేదు. మళ్ళీ చూసి మళ్ళీ ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయని కామెంట్‌లో మాత్రం ఇంత లెంత్ వచ్చింది, అంత లెంత్ వచ్చిందని మాత్రం చెప్తుంటారు ఇలాంటియి. సో, అదనమాట. సో, థ్యాంక్ యూ. ఈ వీడియోకైతే ఇంతే. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే. సీ యూ టుమారో. బాయ్.